హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 7వ అధ్యాయం ఆ, కొంత భాగాన్ని చూసుకుందాం. ఈరోజు మిగిలిన భాగాన్ని ఈరోజు చూసుకుంటాము. సో బ్రహ్మ శివుణ్ణి వేడుకున్న తర్వాత, ప్రార్థించిన తర్వాత శివుడు వాళ్ళందరి యొక్క ఆ, అవయవాల్ని మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా దాన్ని సాధు సాధు అని చెప్పి అందరూ హర్షించారు. ఆ క్రమంలో దక్షుడికి తన మేక తలని జోడించడం, ఆ తర్వాత దక్షుడు శివుణ్ణి దర్శించడంతో కొంచెం పవిత్రం అవ్వడం, ఆ తర్వాత శివుడికి తాను ప్రార్థించడం జరిగింది. దక్షుడు తను ఎంత అపరాధైనప్పుడు కూడా తనపై అనుగ్రహం చూపించడం, అలాగే ఒక ఆవుల కాపరి ఆవులు మొత్తాన్ని కూడా తన కర్రతో ఒక మంచి దశానిర్దేశంలో లేదా మంచి ఆ ఆ మార్గంలోకి తీసుకెళ్ళడానికి ఎలా అయితే ఆవుల కాపరి కర్రను ఉపయోగిస్తాడో, అట్లాగే బ్రాహ్మణులు కూడా వాళ్ళు కూడా సరైన మార్గం నడిపించడానికి మీరు సృష్టించబడ్డారు, మీరు దాన్ని బట్టి మీరు మీరు రక్షించబడ్డారు అంటున్నారు అనమాట. నేను ఎంత అవమానించినా కూడా నన్ను నరక వైపు పానీయకుండా నన్ను దండించారు అని చెప్పి ఆ మన దక్షుడు శివుణ్ణి కోరుకోవడం జరిగింది, లేకపోతే ప్రార్థించడం జరిగింది. అప్పుడు దక్షుడు తన యజ్ఞాన్ని ప్రారంభించేటప్పటికి అక్కడ బ్రహ్మ యొక్క అనుమతితో ఎలాగో శివుడు క్షమించేశాడు కనుక అక్కడ యజ్ఞాన్ని ప్రారంభించసాగాడు. అక్కడే అక్కడ విష్ణు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. విష్ణు ప్రత్యక్షం అవడంతో ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క సౌందర్యాన్ని వర్ణించడం జరిగింది. ఆయన తేజస్సు అక్కడున్న దేవతల యొక్క వర్చస్సును కూడా పేలవం చేసేసింది. ఆ దక్షుడు ఏమని ప్రార్థిస్తాడంటే, ఆ అక్కడ దేవతలందరూ కూడా ఏమని ప్రార్థించారంటే, అసలు మేము ప్రార్థించడం అనేది ఆయన అనుగ్రహం. ఎందుకంటే ప్రార్థన చేయాలన్నా కూడా వారి వారి సామర్థ్యం వరకు వారు ప్రార్థించగలరు తప్ప, అది ప్రార్థించడం ఆయన అనుగ్రహం మీద మనం ప్రార్థించగలము అని చెప్పి ఆయన్ని కీర్తిస్తూ ఆ దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రార్థనల్ని విష్ణువుకి అర్పించడం ప్రారంభించారు అనమాట. అయితే ఆ ప్రార్థనలు అన్ని అసంపూర్ణంగా ఉన్నాయి. సో భగవుడి యొక్క స్థానాన్ని పూర్తిగా వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, అలాగే బ్రహ్మ శివుడు లాంటి ఆ దేవతలు, వివిధ 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 ఋషులు మునులు అందరూ అక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు భగవంతుణ్ణి మాత్రం కీర్తించకుండా వాళ్ళు ఇతరుల్ని వాళ్ళు కొద్దిగా నిందిస్తున్నట్టుగా, పరోక్షంగా వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తున్నట్టుగా ఇక్కడ వీళ్ళందరి యొక్క ప్రార్థనలు ఉన్నాయన్నమాట. అందుకే మనం నిన్న చూసాం, దక్షుడు మళ్ళీ శివుడిని కొంచెం ఎత్తి చూపడంలా జరుగుతోంది ఆయన లోపాలని. అలాగే పూజారులు దక్షుడిని ఎత్తి చూపిస్తున్నారు. సదస్సులు వీళ్ళందరూ కూడా దక్షుడిని ఆ ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు వీళ్ళంతా. అయితే ఇక్కడ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మనం చూస్తున్నాం, శివుడు ఏం చేశాడో చూసుకుందాం. శివుడి నుంచి మిగిలిన భాగాన్ని మనం చూద్దాం. వివిధ వ్యక్తులు ఏ విధంగా భగవంతుడిని వాళ్ళు ప్రార్థించారో లేదా కీర్తించారో చూద్దాం. శివుడు అంటున్నారు, నా మనసు సదా మీ పాద పద్మాలను స్మరిస్తూ నిమగ్నమైనది. జ్ఞానం లేని దక్షుడు లాంటి వారు మంచి ప్రవర్తన నియమాల్ని ఉల్లంఘించారనుకుంటారు. నా మనసేమో నీ మీద ఉన్నింది, నీ పాద పద్మం మీద ఉన్నింది. కానీ దక్షుడు లాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, నేను ప్రవర్తన నియమాలు నేను ఉల్లంఘించాను అనుకుంటున్నారు వాళ్ళు. ఆ రోజు నేను లేకపోవడానికి కారణం ఏంటంటే నా మనసు పూర్తిగా మీ యొక్క లీలల్లో నిమగ్నమైంది. నేనేదో ఆయన అవమానించానని చెప్పేసి, నేను మానవాళి ప్రవర్తన నియమాలను నేను ఉల్లంఘించని చెప్పేసి నన్ను నిందించాడు. భృగు అంటున్నారు, ఇప్పటికీ బ్రహ్మ మరియు శివుడికి మీ గురించి సత్యం తెలీదు. అజ్ఞానంతోనే
మాకు తెలుసు అని వాళ్ళు అంటుంటారు. చూడండి భృగు ఏం చేస్తున్నారు, శివుడిని బ్రహ్మని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా ఉంది ఇక్కడ. యాక్చువల్గా బ్రహ్మకి శివుడికి మీ గురించి పూర్తి సత్యం వాళ్ళకు కూడా తెలియదు, పూర్తి సత్యం అయినా కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు వాళ్ళు తెలుసు అని చెప్పి అంటుంటారు, వాళ్ళు అజ్ఞానంతోనే. వాళ్ళు నిజంగా నీ గురించి పూర్తిగా ఎవరికి తెలిసే అవకాశం లేదు. కానీ అప్పుడప్పుడు అంటుంటారు బ్రహ్మ శివుడు మాకు భగవం గురించి తెలుసు అని. కానీ మాకు తెలిసినంత వరకు వాళ్ళకు కూడా మీ గురించి పూర్తిగా తెలియదు. అలాగే బ్రహ్మ ఏమంటున్నారు, భౌతిక ఇంద్రియాల ఆశ్రయం తీసుకున్న భృగు లాంటి వారు మీ రూపుని ఎలా చూడగలుగుతారు? ఇప్పుడు భృగు బ్రహ్మని అన్నారు, ఇప్పుడు బ్రహ్మ భృగుని అంటున్నాడు అనమాట. ఏమని? భౌతిక ఇంద్రియాల కోసం పరిగెత్తే వాళ్ళు, లేదా భౌతిక ఇంద్రియాల తృప్తి కోసం వాళ్ళు నిరంతరం పోరాడేవాళ్ళు, అటువంటి ఇంద్రియాల ఆశ్రయం తీసుకున్న వాళ్ళు మీ రూపాన్ని ఎలా దర్శించగలుగుతారు, మీ రూపాన్ని ఎలా చూడగలుగుతారు అని చెప్పేసి బ్రహ్మ భృగుని నిందిస్తున్నాడు. ఇంద్ర, వర్ణించలేని మీ కరుణ వలన మాత్రమే మేము రూపం చూడగలుగుతున్నాము, ఇది బ్రహ్మను ఉద్దేశించి అన్నమాట. మీ కరుణ ఎంత కరుణ ఉందో మీకు మేము వర్ణించలేము. ఈ రోజు మేము మీ రూపం చూడగలుగుతున్నాం కూడా, అది కూడా మీ అనుగ్రహం వల్లనే. అందరికీ ఈ రూపాన్ని దర్శించే అవకాశం లేదు. కానీ ఈ రోజు ఆ రూపం చూడగలుగుతున్నాం అంటే అది మీ యొక్క అపారమైన దయను. ఇది బ్రహ్మను ఉద్దేశించి అన్న మాట అన్నమాట. సో ఎందుకనంటే మనకి బ్రహ్మ యొక్క అనుగ్రహం లేదా శివుడి యొక్క అనుగ్రహం దొరికితే మనం భగవంతుని చూడలేము. మనం భగవంతుడు తృప్తి పడాలి. భగవంతుడు స్వయంగా తృప్తి పడాలి. బ్రహ్మ లేదా శివుడు లాంటి వాళ్ళు కావాలంటే వాళ్ళు రికమెండ్ చేయొచ్చేమో కానీ అంతిమంగా భగవంతుడు వాళ్ళు నివేదించినటువంటి ప్రార్థనలో ఆయన దానికి తృప్తి పడితే తప్ప ఆయన అనుగ్రహం కానీ ఆయన దర్శనం కానీ ఇవ్వడం అన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క కరుణ పొందాలి అంటే భగవంతుడి తృప్తి చెందాల్సిందే. ఇంకెవరు తృప్తిపరిచినా కూడా భగవంతుడి దర్శనం దొరకాలనేది ఎటువంటి భగవంతుడి దర్శనం దొరికే భాగ్యం మాత్రం కలగకపోవచ్చు. అట్లాగే యజ్ఞం నిర్వహించే వారి పత్నిలు, అంటే యజ్ఞం ఎవరు నిర్వహిస్తున్నారు? కొంతమంది బ్రాహ్మణులు నిర్వహిస్తారు. వాళ్ళ పత్నిలు ఏమంటారు చూడండి, భగవంతుడికి అనుగ్రహం లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా ఏమీ పొందలేము. అంటే యజ్ఞం నిర్వహించే పత్నులు అంటే యజ్ఞాన్ని నిర్వహించేటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళ యొక్క పత్నులు అన్నమాట. వాళ్ళు వాళ్ళు ఏమని వేరుకుంటున్నారు భగవంతుడిని, ఏమని కీర్తిస్తున్నారు భగవంతుని అంటే, వీళ్ళు ఏదో గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తూ ఏదో పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు వీళ్ళంతా. వీళ్ళు ఎంత కష్టపడ్డా వేస్ట్. అంటే ఒక విధంగా చెప్పంటే మా భర్తలు ఎంత కష్టపడ్డా వేస్ట్. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనం చేసే ప్రయత్నంలో మనకి ఫలితం దొరకదు. కాబట్టి మనం ఎంత కష్టపడినా వేస్ట్ అను, భగవంతుడి యొక్క అనుగ్రహం మన మన కష్టం భగవంతుని ఆకర్షించాలి. సో నిన్న మనం క్లాస్లో చెప్పుకుంటూ, నిన్న సాయంత్రం క్లాస్లో చెప్పుకుంటూ ఏమంటున్నాము, అలాగే ఆదివారం క్లాస్లో మరి యశోదమాత యొక్క పరిశ్రమం చూసే కృష్ణుడు అనుగ్రహించాడు, సరే నన్ను బంధించేసుకో అని చెప్పి. ఆ ప్రయత్నం చూసిన తర్వాత ఆ ప్రయత్నం భగవంతుని ఆకర్షించలేదనుకోండి, లేదా భగవంతుని తృప్తిపరచలేకపోతే ఆయన అనుగ్రహం రాదు. అప్పుడు చేసిన ప్రయత్నానికి ఎటువంటి ఫలితం మనకి దక్కదు. అలాగే మునులు అంటున్నారు, ఫలితం ఆశించే అందరూ యజ్ఞ నిర్వహణలో ఉన్నారు, బ్రహ్మను ఉద్దేశించే అన్నారు. మునులు ఏమంటున్నారంటే యజ్ఞాలు నిర్వహించే వాళ్ళంతా మాక్సిమం ఎవరు భక్తి కావాలని ఎవరు యజ్ఞం నిర్వహించట్లే. ఇక్కడ ఎవరు భక్తి కావాలని ఎవరు యజ్ఞాన్ని నిర్వహించట్లే, ఫలితాన్ని ఆశిస్తున్నారు అంతే. మాకు ఫలానా అవి కావాలి, ఇవి కావాలి, ఇక్కడ వర్షాలు పడాలి, ప్రకృతి అనుకూలించాలి, లేదా కొంతమంది యజ్ఞాలను బట్టి కొంతమంది మాకు పిల్లలు పుట్టాలి, రకరకాలుగా వీళ్ళన్నీ ఫలితాన్ని ఆశించే వాళ్ళే. వీళ్ళంతా ఫలితాన్ని ఆశించే వాళ్ళే యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఉదాహరణకి బ్రహ్మే యజ్ఞాలు నిర్వహించమంటాడు. ఎందుకని?
భౌతికమైన కొన్ని కోరికలు తీర్చుకోవడానికి. కానీ యజ్ఞ నిర్వహణ దానికోసం చేయకూడదు యాక్చువల్గా మనం. యజ్ఞ నిర్వహణ ఎందుకు చేయాలంటే భగవంతుడు పెడుతుంది కాబట్టి మనం అంతేగాని మన సొంత ఇంద్రియాల తృప్తి కోసం మన యజ్ఞాన్ని నిర్వహించడానికి లేదు. అలాగే సిద్ధులు వీళ్ళేమంటున్నారు, మన విధి నిర్వహణ పట్టించుకోకుండా అందరం భగవంతుడి లీలలో మునిగి తేలుదాము. ఈ విధి నిర్వహణలో ఏం పట్టించుకోపోకండి. ఈ విధి నిర్వహణ వల్ల మనం మళ్ళీ కర్మలు సంపాదించుకుంటాం అంతే. విధి నిర్వహణ వల్ల మనం పాపకర్మను లేదా పుణ్యకర్మను సంపాదించుకుంటాం. ఉదాహరణకి రెండు రకాలటువంటి పుణ్యాలు ఉన్నాయి. ఒకటి భౌతిక పుణ్యం, రెండు ఆధ్యాత్మిక పుణ్యం. మనం యజ్ఞ నిర్వహణ కావచ్చు, లేకపోతే దాన ధర్మాలు కావచ్చు, లేకపోతే మనం మనం ఆ చేసే ఆ తపస్సులు కావచ్చు, అన్నీ కూడా దేవతల్ని తృప్తిపరిచేదానికి ఒకటి, లేదా మనమేదో కోరుకోవడానికి అయితే దాన్ని ఏమంటారంటే భౌతిక పుణ్యం అంటారు దాన్ని. ఈ భౌతిక పుణ్యం ఏమవుతుందండి, ఈ పుణ్యం ఎంత సంపాదించినా కూడా కొంతకాలం మన స్వర్గానికి వెళ్ళి ఆ స్వర్గంలో ఆ ఫలితాన్ని అనుభవించిన తర్వాత క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి, మళ్ళీ వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో పడిపోవాల్సింది. కానీ ఆధ్యాత్మిక పుణ్యం అంటే ఏంటి అని అంటే, కృష్ణుడు ఏది నిర్వహించమంటే దాన్ని నిర్వహించి కేవలం భగవంతుడు తృప్తిపరచాలా. కృష్ణుడు కృష్ణుడు చెప్పినప్పుడు నేను విన్నాను, నేను అది ఆచరిస్తే కృష్ణుడికి ఎంతో ఆనందం ఇస్తుంది, ఆ ఆనందం నాకు చాలు అని ఆ భావంతో ఎవరైతే ఈ పుణ్యకార్యాలు చేస్తారో, అంటే ఆ కృష్ణుడిని మనసులో పెట్టుకొని కృష్ణుడు భావనలు కానీ చేస్తే దాన్ని ఏమంటారు, ఆధ్యాత్మిక పుణ్యం అంటారు. ఈ ఆధ్యాత్మిక పుణ్యం ఏం చేస్తుందంటే ఇది మనల్ని గోలోకం తీసుకెళ్తుంది, వైకుంఠం తీసుకెళ్తుంది. అక్కడ గోలోకంలో వైకుంఠం వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. అందుకనే సిద్ధులు ఏమంటున్నారంటే, బాబు విధి నిర్వహణ కోసం అవన్నీ పట్టించుకోబాకండి. విధి నిర్వహణ చేసుకోవడం వల్ల మనకి పుణ్యకర్మలు వస్తాయి అంతే. కానీ ఆ పుణ్యకర్మల వల్ల ఎటువంటి ప్రయోజనం ఏమీ లేదు, ఎందుకంటే పోవడం మళ్ళీ తిరిగి రావాల్సిందే. అదే మన అందరం కానీ భగవంతుడిలో కానీ మునిగి తేలేమనుకున్నాం, భగవంతుడిలో శ్రవణం చేయడం, కీర్తన చేయడం, స్మరణించడం, భగవుడి యొక్క సేవ చేసామనుకోండి, అక్కడ ఆధ్యాత్మిక పుణ్యం వస్తుంది. అలా ఆధ్యాత్మిక పుణ్యం సంపాదించిన తర్వాత మరణ సమయంలో మనం హరినామం చేయగలిగితే మళ్ళీ మనం తిరిగి రాము. కాబట్టి సిద్ధులు అంటున్నారు ఇవన్నీ వేస్ట్ అంటే వద్దు, చక్కగా భగవంతుని కీర్తిస్తాము, భగవంతునికి లీలలు ఆస్వాదిస్తాము అంటున్నాడు. తర్వాత ప్రసూతి ఎవరంటే దక్షుడి యొక్క భార్య, పత్ని. ఆమె ఏమంటుందంటే, మీరు లేకపోతే యజ్ఞ నిర్వహణ పూర్తి కాదు, దేవతలను మరియు బ్రహ్మను ఉద్దేశించి మాట్లాడు. విష్ణువు లేకపోతే యజ్ఞ నిర్వహణ ఎప్పటికీ పూర్తి కాదు. అంతిమంగా భగవంతుడు ఆ ఫలితాన్ని తీసుకొని ఆ ఫలితాన్ని దేవతలకు ఇస్తే ఆ దేవతల నుంచి యజ్ఞ నిర్వహణ చేసిన వాళ్ళకి దేవతల నుంచి ఆ ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి మీరు లేకపోతే యజ్ఞ నిర్వహణ పూర్తి కాదు. ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి, దేవతల్ని బ్రహ్మను ఉద్దేశించి మాట్లాడు. మీరు ఎన్ని చేసినా వేస్ట్. మీరు యజ్ఞాలు యజ్ఞాలు నిర్వహించినా కూడా వేస్ట్ అయ్యాను, ఎందుకంటే దానికి విష్ణు తృప్తి పడాలి. సో ఒక విధంగా మనం చూస్తే ఈ ప్రార్థనలన్నీ కూడా మనం గమనిస్తే ఇప్పుడు మనం చేసే అన్ని కార్యక్రమాలు, ఓకే, మంచి మంచి మాసాల్లో మంచి మంచి సమయాలు మనం చేసేవన్నీ ఉద్దేశం భగవంతుడు తృప్తి పడాలి. కృష్ణుడు తృప్తి పడితేనే మనం పడిన కష్టానికి శాశ్వత ఫలితం వస్తుంది. లేదా మన దేవతను తృప్తిపరచాలని మనం ప్రయత్నించామనుకో, అది పుణ్యకార్యం కిందకి వెళ్ళి భౌతిక పుణ్యకార్యం కిందకి మళ్ళీ అది క్షీణించి మళ్ళీ మనం పుడతాం అనమాట మళ్ళీ. అలాగే లోకపాలకులు ఏమంటున్నారంటే, మీ రూపం భౌతికం అని అనుకున్న వారికి మీరు ఎప్పటికీ దర్శనం ఇవ్వరు, దానులు మునులు దేవతను ఉద్దేశించి మాట్లాడు. మీ రూపం కానీ ఎవరైనా కానీ ఇది భౌతికం కానీ అనుకున్నారు మీరు వాళ్ళకి ఎప్పటికీ మీ దర్శనం ఇవ్వలేరు. మీరు దర్శనం ఇచ్చినా కూడా వాళ్ళు మాత్రం చూడలేరు, ఎందుకంటే వాళ్ళు మీ రూపాన్ని వాళ్ళు అవమానిస్తున్నారు. వాళ్ళు ఏమని, మీ రూపం భౌతికం అని చెప్పి వాళ్ళు అవమానిస్తున్నారు కనుక వాళ్ళకి ఎప్పటికీ మీ దర్శనం దొరకదు. జ్ఞానులు మునులు దేవతను ఉద్దేశించి మాట్లాడినమాట.
సో లోకపాలకులు వాళ్ళ ఉద్దేశం చెప్పారు. సో మీరు కానీ భగవుడి యొక్క రూపాన్ని భౌతికంగా మీరు కానీ అనుకుంటే మీకు ఎప్పటికీ భగవుడికి దర్శనం దొరకదని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం చెప్తున్నాడు. అలాగే యోగేశ్వరులు ఎవరైతే అష్టాంగ యోగాన్ని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఎవరైతే ఈ 8 అంగాల అష్టాంగ యోగాన్ని చేసేటువంటి అటువంటి సాధకులు ఏమన్నారంటే భక్తులపై అత్యంత ప్రేమను కురిపిస్తారని విన్నాం కానీ జ్ఞానిపై ప్రేమ చూపుతారని మేము వినలేదు. దాన్ని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారంటే మేము ఎన్నో శాస్త్రాలు ఎంతో మంది ఆచార్యుల నుంచి మేము విన్నాము. ఏమని చూపించామంటే మీరు భక్తులపై మాత్రమే మీరు ప్రేమ కురిపిస్తారని మేము ఎన్నో చోట్ల విన్నాము. కానీ ఎక్కడ కూడా మేము మీరు జ్ఞానులపై మీరు ప్రేమ కురిపిస్తారని మేము వినలా అసలు. అంటే అర్థం ఏంటి? జ్ఞానులు చేసేటువంటి సాధన పట్ల భగవంతుడు తృప్తి పడడు. అంతిమంగా మనం భగవంతుడిని మనలో ఒక వ్యక్తిగా, మన కుటుంబంలో వ్యక్తిగా, మనతో ఉన్నటువంటి సంబంధాన్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని మనం చేసే కార్యాల వల్ల భగవంతుడు తృప్తి పడతాడు. అంతేగాని ఊరికే ధ్యానంలో కూర్చోవడం వల్ల, ప్రాణాయామాలు చేసుకోవడం వల్ల, వీటి వల్ల భగవంతుడి యొక్క ప్రేమను మనం పొందలేము మనం. అలాగే వేదాలు ఏమంటాయంటే, అంటే వేద పురుషులు ఏమంటున్నారంటే వేదాలకే మీ గురించి తెలియదు, మరి ఇతరుల గురించి ఏమని చెప్పాలి? మాకే అసలు మీ గురించి ఏం తెలియదు. అలాంటిది కర్మల గురించి కర్మలు జ్ఞానులు అనుసరించే వారిని ఉద్దేశించింది. వేదాలు వేదాలకే మీరు గోచరింపబడరు, అంటే మీరు అర్థం కారు, వారికే మీ గురించి పూర్తిగా తెలియదు. ఇంక ఇతరుల గురించి ఏమని చెప్పాలి? ఎస్పెషల్గా కర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళు, జ్ఞాన మార్గంలో, యోగ మార్గంలో వాళ్ళ గురించి మనం ఏమన్నా సరే ఏమని చెప్పాలి? వాళ్ళకి అసలు దొరికే అవకాశమే లేదు. వాళ్ళకి భగవంతుడి గురించి తెలిసే అవకాశమే లేదు. మహా అంటే వాళ్ళ పాక్షికంగా ఒక బ్రహ్మన్ గురించో పరమాత్మ గురించి చెప్తారేమో కానీ అసలే దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడి గురించి వాళ్ళు తెలిసే ప్రసక్తే లేదన్నమాట. అలాగే అగ్ని ఏమంటున్నాం చూద్దాం. నాకు మీ గురించి సత్యం తెలియనప్పటికీ నేను అర్పణలు మీకు సమర్పిస్తాను. యజ్ఞార్పణలను ఉద్దేశించి ఉన్నవి మాకు జ్ఞానం ఉందని అనుకుంటారు వాళ్ళు. నాకు మీ గురించి అయితే మాకు సత్యం అయితే పూర్తిగా తెలియదు అంటే ఒప్పుకుంటాడు అగ్నిదేవుడు ఒప్పుకుంటాడు, మీ గురించి పూర్తిగా మాకు తెలియదు. కానీ వాళ్ళు యజ్ఞంలో అర్పణలు ఇస్తారు కదా, యజ్ఞంలో హోమంలో యజ్ఞకుండంలో అర్పణలు ఇస్తారు కదా, దేంట్లో అగ్నిలో అర్పణ ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి నాకు మీ గురించి నాకు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ నాకేమైతే వాళ్ళు సమర్పిస్తున్నారో అవన్నీ నేను మీకు అర్పిస్తున్నాను. అవన్నీ మీకు అందేలాగా నేను చేస్తున్నాను అని అగ్ని ఆ, తన తన సేవని, తన బాధ్యతను తాను నిర్వర్తిస్తున్నానని చెప్తున్నాడు. కానీ నాకు జ్ఞానపరంగా చూస్తే మాత్రం నాకు మీ గురించి అయితే పూర్తిగా నాకు తెలియదు అని ఎవరు చెప్తున్నారు? ఇవన్నీ యజ్ఞ అర్పణకు చెప్తున్నాడు, ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారు అప్పుడప్పుడు ఏమనుకుంటుంటారంటే మాకు భగవాన్ గురించి పూర్తిగా తెలుసు అంటుంటారు. వాళ్ళకి భగవాన్ గురించి పూర్తిగా తెలిసే అవకాశం లేదు. కానీ అప్పుడప్పుడు వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు, అది వాళ్ళ లోపం. అది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే భగవంతు గురించి పూర్తి తెలిసిన వాళ్ళు వాళ్ళు దేవతల కోసం యజ్ఞాలు చేయరు. వాళ్ళు దేవతలు ఉద్దేశించి యజ్ఞాలు చేయరు. ఎందుకంటే భగవంతు గురించి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? భగవాన్ కోసం యజ్ఞాలు చేస్తారు. దాంట్లో ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ యజ్ఞార్పణకులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరు పిలిచినా యజ్ఞం చేసేస్తారు వెళ్ళి. దేవతల కోసం చేసిన, స్వంత ప్రయోజనం కోసం యజ్ఞం చేయాలని పోయి చేసేస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా జ్ఞానం లేదు వాళ్ళకి. ఎందుకంటే జ్ఞానం కానీ ఉంటే వాళ్ళు కృష్ణుని తృప్తిపరిచే యజ్ఞాలు చేస్తారే తప్ప వాళ్ళు ఇతర కోరికల్ని నిర్వర్తించేటువంటి యజ్ఞాలు వాళ్ళు నిర్వహించరు. అలాగే దేవతలు ఏమనుకుంటున్నారు? మీ సేవకుల ద్వారా మీరు తెలియబడతారు అని అంటున్నాం. యజ్ఞార్పకులకు జ్ఞానం ఉద్దేశించబడినవి. మీరు తెలియబడాలి అంటే మీ భక్తుల ద్వారా, మీ సేవ ద్వారా తెలియబడాల్సిందే తప్ప ఈ యజ్ఞార్పకులకో లేకపోతే జ్ఞానులకో వాళ్ళకి ఎప్పటికీ మీరు తెలియబడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు భక్తుల్ని ఆశ్రయించరు ఎప్పుడు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడతారు. ఎవరైతే భక్తుల మీద ఆధారపడతారో, భగవంతుడి యొక్క సేవకుల మీద ఆధారపడతారో వాళ్ళకి మాత్రమే
మీ గురించి పూర్తిగా తెలియబడుతుంది. అలాగే గంధర్వులు ఏమన్నారు? మీర వీరందరూ భగవంతులు అనుకుంటారు, కానీ వారు కాదు, బ్రహ్మను మరి ఇతరులను ఉద్దేశించినవి. అప్పుడప్పుడు ఈ బ్రహ్మ, ఈ దేవతలు ఏమనుకుంటారంటే ఆ, మేమే మేమే గొప్పవాళ్ళం, మేమే భగవంతులం అనే భ్రమలో ఉంటారు. కానీ గంధర్వులు అంటున్నారు, వీరందరూ అసలు భగవంతులు కానే కారు. కానీ వాళ్ళు భగవంతులు అని అనుకుంటుంటారు అంతే వాళ్ళు. కానీ వాళ్ళు భగవంతులు కాలేరు. కాబట్టి అసలైన భగవంతుడు ఎవరు? ఇక్కడ విష్ణువు ఉన్నాడు, ఆయనే అసలైన భగవంతుడు. విద్యాధరులు ఏమనుకుంటున్నారంటే మీ లీలా శ్రవణంతో మోహమాయను తొలగించవచ్చు, జ్ఞానులు ఉద్దేశించినది. ఈ విద్యాధరులు ఏమంటారంటే మీ లీలా శ్రవణంతో మోహమాయ నుంచి నేను పూర్తిగా తొలగించుకోవచ్చు, అంటే దాని నుంచి మనం బయటపడవచ్చు. ఇది జ్ఞానం ఉద్దేశించి చెప్తున్నాడు అనమాట విద్యాధర. ఏమంటే జ్ఞానులు భగవంతుడి యొక్క జ్ఞానులు ఏమనుకుంటారంటే వాళ్ళ సొంత ఆ సాధన ద్వారా వాళ్ళు బయటపడచ్చు అనుకుంటున్నారు, మోహమాయల నుంచి బయటపడగలరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు బయటపడలేరు. కేవలం భగవంతుడి యొక్క లీలాశ్రవణం వల్ల మాత్రమే మనం మోహమాయ నుంచి మనం బయటపడగలం. అట్లా బ్రాహ్మణులు ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే శివుడు అనుచరులే ఈ యజ్ఞంను ఆటంకం కలిగించారు, ఇవి వారిని ఉద్దేశించినవి. ఈ యజ్ఞాలు ఎప్పుడో నిర్వహించాల్సింది, ఎంతో ఆ నీట్ గా జరగాల్సిన యజ్ఞం అంతా గందరగోళం అయిపోయింది. ఎవరి వల్ల? శివుడి యొక్క అనుచరుల వల్లే యజ్ఞానికి ఆటంకం కలిగించారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఉద్దేశించే ఈ బ్రాహ్మణులందరూ కూడా మాట్లాడారు. అయితే ఇవన్నీ కూడా అందరూ కూడా విష్ణువుని లేదా హరిని లేదా కృష్ణుని కీర్తిస్తూ ఉన్నారు. ఇతరులో ఉన్నటువంటి లోపాలని వాళ్ళు ఉద్దేశించి ఇవన్నీ వాళ్ళు ప్రార్థించారు భగవంతుడిని. భగవంతుని ముందు ఇవన్నీ వెల్లడించారు ఇవన్నీ. అయితే ఇప్పుడు ఈ ప్రార్థనలన్నీ విన్నటువంటి, ఈ నివేదనలన్నిటి విన్నటువంటి భగవంతుడు దక్షుడికి కొన్ని సూచనలు ఇచ్చాడు, కొన్ని ఉపదేశాలు ఇచ్చాడు అనమాట. తను ఏం చేయాలి, ఎలా గడపాలి అంటే. ఇది దక్షుడికి ఇచ్చిన ఉపదేశాలే కాదు, ఇది మనకు కూడా ఇచ్చిన ఉపదేశాలే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చిన ఉపదేశాలు అన్నమాట ఇవన్నీ. భగవంతుడు కావచ్చు, గురువు కావచ్చు, కొన్ని ఉపదేశాలు అందరి మధ్యలో ఇస్తారు, కొన్ని ఉపదేశాలు పిలిచి మరి చెప్తారు. అంటే కొన్ని సామూహికంగా అందరూ చేయవలసినవి ఆ కార్యాలు, విధి విధానాలు చెప్తారు. అలాగే కొన్ని మనం ప్రత్యేకంగా మనం అనుభవించే కొన్ని కొన్ని ఇబ్బందులు, కష్టాలు, లేదా మనలో ఉన్నటువంటి కొన్ని లోపాలని సవరించడానికి ఒక్కోసారి మనతో ప్రత్యేకంగా మాట్లాడచ్చు, లేదా అందరూ ఈ ఇటువంటి లోపాల నుంచి బయటపడాలి అనే భావంలో అందరి మధ్యలో కూడా చెప్పొచ్చు. అది ఒక్కోసారి మనం ప్రత్యేకంగా పిలిచి చెప్పొచ్చు, ఇంకోసారి అందరి మధ్యలో చెప్పొచ్చు, ఒక్కోసారి పర్సనల్ గా పిలిచి తిట్టొచ్చు, ఒక్కోసారి అందరి మధ్యలో తిట్టొచ్చు. సో అందరి మధ్యలో మనం తిట్టారు అని అంటే ఇక్కడ రెండు ఉన్నాయి అనమాట, రెండు అంశాలు అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి, అందరూ ఈ తప్పు చేయకూడదు అని ఒకేసారి అందరికీ తెలిసేలాగా చెప్పడం. రెండు, ఎవరైతే అందరి ముందు తిట్టారో అతను తెలుసుకోవాలి ఏమని, ఇది నిజంగానే ఆయన్ని లేదా వారిని ఇది నిజంగానే గాయపరిచింది నేను చేసిన కార్యం. అందుకనే అందరి మధ్యలో నేను మళ్ళీ ఆ తప్పు చేయకూడదని అందరి మధ్యలో నన్ను తీసుకొచ్చి మాట్లాడుతున్నాను. ఓకే, అందరూ తెలుసుకోవాలని. రెండు, నేను ఈ తప్పు చేశాను కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ ఆ తప్పు చేసినప్పుడల్లా నాకు వీళ్ళకి నాకు గుర్తొస్తుంది, ఆ మాటలు నాకు గుర్తు రావాలి, లేదా ఆ శిక్ష, ఆ దండం నాకు గుర్తుండాలి అనే అందరి మధ్యలో చెప్తారు. ఒక విధంగా చెప్పాలంటే మేబీ మనం తప్పు చేసి ఉండొచ్చు, అది తెలిసి కావచ్చు, తెలియకుండా చేయవచ్చు. కానీ ఎప్పుడైతే మనల్ని బలంగా గురువు దాని మీద మనకి బలంగా మాట గట్టిగా చెప్పినప్పుడు
అది జీవితకాలం గుర్తుంటది. మళ్ళీ మనం అటువంటి తప్పు చేయము. సో మనల్ని గట్టిగా అందరం ముందర మనల్ని గాని వాళ్ళు ఆ, మనం మందలిస్తున్నారు అని అంటే మనం అర్థం చేసుకోవాలా, అతను లేదా ఆయన నన్ను ఈ ఊబిలోంచి బయటపడడానికి నా మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు నా మీద. అందుకే నన్ను తీసుకొని మరీ వచ్చి అందరి మధ్యలో నేను మళ్ళీ జీవితంలో తప్పు చేయకూడదని చెప్పి నన్ను అంత గట్టిగా మందలించడం అది ఆయన అనుగ్రహం అని మనకు అనిపించాలి. అలా అనిపిస్తే కానీ మాత్రం మీరు సరైనటువంటి భావంలో భక్తి చేస్తుంటారు, సరైన భావంలో మీ సాధన చేస్తున్నారని అర్థం. అలా కాకుండా అప్పటి నుంచి మనం అలిగి, మనం కోప్పడి, మన మనసులో నేను నన్నే ఎట్లా అంటారు, నన్నే ఎందుకు అంటారు, అందరి మధ్యలో వచ్చి పిలిచి అన్నాలా, నన్ను ప్రత్యేకంగా పిలిచి నన్ను అనొచ్చు కదా అని ఇలాంటి మైండ్ డిస్టర్బ్ అయింది అనుకోండి, మైండ్ ఆ టైంలో మనసు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, అంటే మనం ఇంకా చాలా ప్రయాణం చేయాలి అట్లయితే. ఎందుకంటే అక్కడ మన అహం దెబ్బతింది. అక్కడ మన అహం దెబ్బతింది కాబట్టి మనం డిస్టర్బ్ అయిపోయాం. మనం ఎప్పుడైనా కూడా మనల్ని మందలించిన, మనల్ని ఒకసారి అరిచిన, ఒకసారి మనం దండించినా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఏంటి అని అంటే, రెండు రకాల మనస్తత్వాలు ఇక్కడ రావచ్చు దండించినప్పుడు. ఏంటి ఆ రెండు రకాల మనస్తత్వాలు అంటే, ఒకటి ఆ, ప్రపంచం అంతా నా గురించి ఇప్పుడు ఏమనుకుంటుంది, ఇప్పుడు వీళ్ళంతా నా గురించి ఏమనుకుంటారు ఇప్పుడు అనుకుంటే డిస్టర్బ్ అయిపోతాం. వీళ్ళందరూ నన్ను రేపు నుంచి ఎలా చూస్తారు, వీళ్ళందరూ నన్ను రేపు ఎటువంటి మాటలు నన్ను నన్ను వాళ్ళు నిందిస్తారో లేదా అవమానిస్తారో అని మన మైండ్ అంతా ప్రపంచం మీదకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం డిస్టర్బ్ అయిపోతాం. అలా కాకుండా మనం అనుభవించేటువంటి ఆ శిక్ష లేదా దండన అంతా కూడా ఇది నన్ను భగవంతుని దృష్టిలో నుంచి కానీ మనం గమనిస్తే, అమ్మయ్యా ఇన్ని రోజులు నేను ఈ తప్పులు చేస్తామని నేను భగవంతుడి యొక్క కృపని నేను పొందలేకపోయాను, నాకు అర్థం కాలేదు ఎందుకు నేను ఇంత జపం చేస్తున్నా కూడా నాకెందుకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం దొరకలేదే, లేకపోతే భక్తుల యొక్క అనుగ్రహం నాకు దొరకలేదని ఎందుకు అనుకుంటా, ఓహో ఇన్ని లోపాలు నేను చేస్తాను అనమాట. ఈ రోజు గురువు నన్ను పిలిచి నన్ను మందలించాడు, అమ్మయ్యా నేను రిలీఫ్ అయిపోయాను, ఇంకా రేపు నుంచి నేను పర్ఫెక్ట్గా చేయగలను. లేకపోతే ఇప్పటి వరకు నేను లోపాలతో నేను అయితే అశ్రద్ధగాను లేకపోతే అలక్ష్యంతోనో నేను ఈ సేవ చేయడంతో నేను ఎన్నో అపరాధాలు చేయడం వల్లనే నేను ఎందుకో భక్తులు పోతున్నాను, నేను ఎందుకో ఆస్వాదించలేకపోయాను. బట్ ఈ రోజు నాకు అర్థమైంది, నేను ఇన్ని అపరాధాలు చేయడం వల్లనే నేను ఈ రోజు భగవుడికి నేను నాకు కావాల్సినటువంటి ఆ రసాన్ని నేను ఆస్వాదించలేకపోయాను. అప్పుడు మనకి యాక్చువల్ కృతజ్ఞత భావం వస్తుంది అనమాట. ఏమని, నిజంగా ఆ, ప్రభుజీ గాని లేదా నిజంగా మాతాజీ నిజంగా నాలో లోపాన్ని బయటపెట్టి నాకు ఈరోజు నిజంగా నాకు భగవంతుడు దగ్గరయ్యేదానికి నన్ను ఆ, దండించినందుకు చాలా 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 ధన్యవాదాలు అని చెప్తాం. లోకం దృష్టి నుంచి కానీ మీరు కానీ ఆలోచించారు అనుకోండి, మీరు భక్తిలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. మనము భగవంతుడి దృష్టిలో నుంచి అలాగే గురువు యొక్క దృష్టిలో నుంచి మనం బాగున్నాం అనుకోండి, బాగుండాలనుకుంటే మన భక్తిలో ఎప్పుడు ఎన్ని మనకి దండనలు వచ్చినా, ఎన్ని శిక్షణలు వచ్చినా, ఎన్ని అవమానించినా మన ఏడు నుంచి బయటికి వెళ్ళం. ఎందుకంటే ఆ దండనని ఆ శిక్షని మనం ఏమనుకుంటున్నాము అంటే, ఈ లోపాల వల్లే కాదు నేను జన్మ జన్మల నుంచి నేను
ఇక్కడ ఇటువంటి సంసారంలో నేను ఇరుక్కో ఉన్నాను. ఇప్పటికైనా ఈ వ్యక్తి నా మీద శ్రద్ధ పెట్టాడు. నా మీద శ్రద్ధ పెట్టి నన్ను దీంట్లోంచి బయటపడడానికి నా మీద ఫోకస్ చేశారు. నా మీద ప్రత్యేకమైన అనుగ్రహం నా మీద చూపిస్తున్నారు వీళ్ళు అనే భావన వస్తుంది. మన కృష్ణుడి నుంచి, కృష్ణుడి యొక్క మనసులో మన స్థానం సంపాదించాలి అంటే మన 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 దృక్పథం ఈ విధంగా ఉండాలి, లేదా మన భావన ఈ విధంగా ఉండాలి. లేదు, నాకు అందరి మధ్యలో నాకు పొరుగు పోయింది, అందరి మధ్యలో నుంచి నేనేంది, నేను వాళ్ళందరి దృష్టిలో నుంచి నేను ఇప్పుడు ఏమైపోతాను అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ రోజే మనం ఇంకా అడిగి రావు ఇంకా మనం. ఎందుకంటే మన అహం దెబ్బతినింది. కాబట్టి మనల్ని ఒకరు భక్తిలో లోపాలు చూపించినప్పుడు, మన సేవలో లోపాలు చూపించినప్పుడు మనం స్వీకరించాలి, లోపాలని అంగీకరించాలి. ఎస్, నాలో ఈ లోపాలు ఉన్నాయి. ఎలా చేయాలి ప్రభు చెప్పండి, ఇప్పుడు ఎలా చేయాలి మాతాజీ, నేను ఇప్పుడు ఎట్లా అని. అంతేగాని వచ్చేసి ఆ, మనం వాళ్ళ మీద ఎదురు దాడి చేయకూడదు, లేదా వాళ్ళ మీద మనకి లోపల లోపల ఓకే, వీళ్ళు బాగా చేశారులే వీళ్ళంతా, వీళ్ళంతా బాగా చూపించారులే వీళ్ళంతా, వీళ్ళంతా ఆ, వీళ్ళంతా ఏమేం చేస్తారో మాకంతా బాగా తెలుసులే, వీళ్ళంతా వాళ్ళు ఏమైనా చేయనియండి, ఓకేనా, అది భగవంతుడు చూసుకుంటాడు వాళ్ళకి. కానీ మనకి లోపం చూపించినప్పుడు, లేదా మనలో కొన్ని తప్పులు చూపించినప్పుడు, మళ్ళీ కొన్ని వాళ్ళు సవరించడానికి ప్రయత్నించినప్పుడు మనం దాన్ని స్వీకరిస్తే మనం బాగుంటాం. మిగతా వాళ్ళు చేసేది రైటా రాంగా, మనం ఏ దృష్టిలో చూస్తున్నా మనకు తెలియదు. మనము ఏ దృష్టిలో చూస్తున్నా మనకు తెలియదు. అది ఒకవేళ నిజంగా వాళ్ళు అపరాధం చేస్తున్నట్టో, లేకపోతే ఇంకో విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టో, ఇంకో రకరకాలుగా ఉంటే భగవంతుడు వాళ్ళని చూసుకుంటాడు. మనకు అవసరం లేదు దాని గురించి. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే మనకి ఇలా కాదండి, ఇలా కాదు, ఇలా చేసుకోవాలి అని అంటే దాన్ని మనం స్వీకరిస్తే మనం లోపాల నుంచి, మన అపరాధాల నుంచి మనం బయటకు వస్తాం. కాబట్టి ఇక్కడ అందరూ, ఇక్కడున్న దేవతలందరూ కూడా, ఋషులు మన ఇక్కడ కృష్ణునేమో కీర్తిస్తూ ఉన్నారు, ఇతరులందరిలో లోపాలు చూస్తున్నారు వీళ్ళంతా. కాబట్టి అటువంటి భావన ఉండడం వల్ల మనం ఈ భక్తిలో చివరి కాలంలో కొనసాగలేము మనం. ఎందుకంటే మన మాట వినకపోతే మన అపరాధాలే చేసి చేసి చేసి, భక్తుల పట్ల అపరాధము, సేవలో అపరాధం, రెండు అపరాధాలు మన భక్తిలోంచి ఎక్కువ కాలం ఉండేవి. అందుకే మనం జీవితం కావాలనుకుంటే ఓర్పుతో, సహనంతో మనం సవరించుకోవాలండి. లేదు లేదు, నాకు నా పరువే ముఖ్యం అనుకుంటే, నాకు గౌరవమే ముఖ్యం అని కానీ అనుకుంటే మనం అప్పటికప్పుడే భక్తిలోంచి వెళ్ళిపోతాం మనం. నా జీవితం అంతా నాకు జీవితం కావాలనుకుంటే ఓర్పు సహనంతో మనం మనలో ఉన్నటువంటి బలహీనతలు అంటారా, లోపాలు అంటారా, దానివల్ల వచ్చే అపరాధాల నుంచి మనం బయటికి రావాలి. లేదు, నాకు పరువు ముఖ్యం అనుకుంటే, ఓకేనా, అప్పుడు మీరు ఆ లోపాల్లోనే, ఆ యొక్క బలహీనతల్లోనే మీ జీవితాన్ని గడుపుతారు. కాబట్టి ఇంకా ఇంకా కర్మలు చేస్తారు. ఆ కర్మలు చేసి చేసి మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచంలోకి మళ్ళీ రావాల్సి వస్తుంది. అందుకనే దక్షుడు అంటాడు అనమాట, శివుడిని ఏమంటున్నాడు, నన్ను నరక నుంచి నువ్వు కాపాడే స్వామి, నన్ను దండించి తల తీసేసాడు అని. ఎలాగ మనం మాట అంటే తల తీసేసాడు అంటాం మనం, ఇక్కడ నిజంగా తల తీసేసాడు అక్కడ. అయినా కూడా దక్షుడు ఏమంటాడు చూడండి, నన్ను శాశ్వతంగా నరకానికి పోనీయకుండా నన్ను కాపాడే దండను ఇవ్వడం వల్ల. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మనం గమనించాము, అందరిలో లోపాలు చూస్తూనే ఉన్నారు.
మనం చిన్నప్పటి నుంచి అదే విధంగా మనం పెరిగాము లేదా పెంచబడ్డాము రకరకాలుగా. అందరూ లోపాలు చూసే మన జీవితం ఎంత అయిపోతుంది. వాళ్ళెట్లా, వీళ్ళెట్లా, ఆమె ఎట్లా, ఆయన ఎట్లా, వాళ్ళ గురించి మాట్లాడి 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 వాళ్ళ గురించి తలుచుకొని 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 జీవితాలు అయిపోతున్నాయి. కాబట్టి అటువంటి పనులు చేయడం వల్ల ఎటువంటి పరిణామాలు దారితీస్తాయో మనకి భాగవతం చెప్తాం. కాబట్టి అటువంటి పనులు మనం చేయకుండా మన ఫోకస్ అంతా కూడా ఒకటి భగవంతుని చేరుకోవడానికి. మనలో ఏదైనా లోపాలు ఉంటే, మనలో ఏదైనా అపరాధాలు మనం చేయాల్సి వస్తే మనం భక్తుల మీద ఆధారపడి చెప్పాలా. మనం ఏం చెప్పాలి తెలుసా? నేను చేస్తా ఉంటాను, ఏదైనా తప్పుది నాకు చెప్పండి. ఏదైనా తప్పుది నాకు చెప్పండి, నేను మార్చుకోండి. ఎందుకంటే ఎంత త్వరగా మార్చుకుంటే అంత త్వరగా ఏడు నుంచి బయటపడతాం. దాన్ని కప్పెట్టామనుకోండి లోపల, అంతకాలం ఏడే ఉంటారు మనం. అంతకాలం ఏడే ఉంటాం. మనము ఇల్లు చిమ్మేటప్పుడు ఖచ్చితంగా ఎంతో కాలం నుంచి దుమ్ముంది అక్కడ. ఒక నెల రోజులు మనం ఇంటికి రాలేదు, వేరే వేరే ఎమర్జెన్సీ మీద ఇంకోటి యాత్రలో లేదో రకరకాలుగా మనం ఇంటి నుంచి ఇల్లు లాక్ చేసి వెళ్ళిపోయాము. ఇల్లు లాక్ చేసి వెళ్ళిపోయాం. మళ్ళీ నెల తర్వాత వచ్చాం. వచ్చిన తర్వాత ఏం కనబడుతుంది? మొత్తం ఎక్కడ దుమ్ము అంతా అక్కడ ఉంటుంది. మనం వెంటనే ఏం చేస్తాం? మనం ఒక చీపురు తీసుకొని చిమ్మడం ప్రారంభిస్తాం. చిమ్మడం ప్రారంభమవుతానే ఏమవుతుంది? మొత్తం బూజు దుమ్ము మొత్తం రేగినప్పుడు మనకి దగ్గు వస్తుంది. లేకపోతే మనకి ఆ, ఒక్కోసారి దుమ్ము కళ్ళలో పడి ఒక్కోసారి కళ్ళలో నుంచి మంటలు లేదా నీళ్ళు వస్తుంటాయి. అయినా కూడా మనం ఏం చేస్తాం? అదే ఇదిగా చిమ్ముతానే ఉంటాం మనం. చిమ్ముతానే ఉంటాం. అవునా కాదు? ఆ తర్వాత మళ్ళీ అది తీసేసి మళ్ళీ నీళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ కడుగుతాం. మళ్ళీ మొత్తం తీసిన తర్వాత ఈ మొత్తం ప్రాసెస్ లో తగ్గుతూ ఉండొచ్చు, కళ్ళ నుంచి నీళ్లు రావచ్చు, కళ్ళు మంటలు పుట్టచ్చు, చెమట పోస్తూ ఉండొచ్చు, తుమ్ములు వస్తూ ఉంటాయి. అయినా చివరి దాకా మనం చేస్తూ 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 చేస్తూనే ఉంటాం, చివరి నీట్ గా అయ్యేదాకా. తగ్గొచ్చింది మనం ఆపేస్తున్నామా? లేకపోతే తుమ్ములు వస్తాయని ఆపేస్తున్నామా? కళ్ళలోంచి మంటలు చాలా ఈ సగం సగం రూమ్ కడిగేసిన తర్వాత తుమ్ములు వచ్చి మళ్ళీ ఆపేస్తే ఏమవుతుంది? ఇంకా చాలా ఉంది అక్కడ దుమ్ము. అది ఆ రూమ్ లోకి పోయినా ఈ రూమ్ లోకి పోయినా ఉంటే ఇంకా ఆ ప్రాబ్లము అలాగే కొనసాగుతూనే ఉంటుంది. లేదా ఇంకొక మార్గం ఉందన్నమాట. బయట పడేయకుండా దాన్ని ఒక కార్పెట్ లోపలికి, మన ఇంట్లో కార్పెట్ లోకి మొత్తం దుమ్మంతా లోపల పెట్టేసాము. మొత్తం తీసేసి చెత్తతో తీసుకొని ఎక్కడ తీసుకోవాలి? చెత్తతో తీసుకొని ఎక్కడ వేయాలి? బయట వేయాలి. కానీ ఆ చెత్తని బయట వేయకుండా ఇంట్లోనే, మన ప్రతి ఇంట్లో కార్పెట్ ఉంది అనుకోండి, ఆ కార్పెట్ లోకి మొత్తం తోసేసాం అనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ ఆ దుమ్ము వస్తూనో అది అక్కడే ఉండిపోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత అది అట్టలు కట్టి అట్టలు కట్టి ఆ రోజు మనం చిమ్మాలన్నా, ఆ రోజు మనం దాన్ని తవ్వాలన్నా, తీయాలన్నా చాలా కష్టమైపోతుంది. నేను ఎందుకు ఈ ఈ ఉదాహరణ మీకు ఇచ్చానంటే, ఈ దగ్గులు రావడం, తుమ్ములు రావడం, కళ్ళలో మంటలు పుట్టి నీళ్లు రావడం, ఇవన్నీ ఎట్లాంటివి అంటే మనకి వచ్చే మానవమానాలు భక్తులు మనం చేసేటప్పుడు, భక్తుల మధ్య మనకు ఉండేటప్పుడు మనకి వాళ్ళు అనే మాటలు లేదా వాళ్ళ అనే వాళ్ళు చేసే కొన్ని పనులు, లేదా మనకి బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది కదా. ఒక్కోసారి మనం తట్టుకోలేమో అనిపిస్తుంటుంది. అయినా కూడా మనం ఎట్లయితే దగ్గు వచ్చినా, తుమ్ములు వస్తున్నాయి అసలు మనం వెంటనే క్లీన్ చేసుకునే పోవాలి రా నాయనా ఎట్లా అనుకుంటాము, అట్లా ఇక్కడ కూడా ఇవన్నీ భరిస్తూ, ఇవన్నీ సవరించుకుంటూ, ఇవన్నీ మనం మళ్ళీ
సరి చేసుకుంటూ ముందుకు పోతూనే ఉండాలి. ఎప్పటిదాకా? హృదయం క్లీన్ అయ్యేదాకా. ఇల్లు క్లీన్ అయ్యేదాకా మనం ఎట్లాగైతే అన్ని చేస్తున్నామో, మనం అన్నిటినీ ఓర్పుతో సహనంతో మనం ముందుకెళ్తే ఒకానొక రోజు ఇదంతా నీట్ గా తయారవుతుందో, అట్లానే ఒకానొక రోజు మన హృదయం కూడా క్లీన్ అవుతుంది. అలా కాకుండా ఈరోజు ఎవరో ఒక మాట అన్నారనో, ఎవరో మనల్ని కొంచెం ఇబ్బందికరంగా మనల్ని ఆ, ఒక మాట అటు ఇటు అన్నారనో, మనం వచ్చేసి వదిలేసి వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం తెలుసా? దుమ్ముని తీసుకుని వెళ్ళి కార్పెట్ కింద పెట్టేసి నాకు అంతా బాగుంది, నేను అంతా బాగానే ఉన్నాను, నాకు ఏం లేదు, అంతా ప్రశాంతంగా ఉన్నాను. కానీ లోపల దుమ్ము పేరుకొని పోతానే ఉన్నది. ఈ జన్మ కాకపోయినా 1000 జన్మలు ఎత్తినా, 10,000 జన్మలు ఎత్తినా, లక్ష జన్మలు ఎత్తినా మనమే కడుక్కోవాలి దాన్ని. మనమే క్లీన్ చేసుకోవాలి దాన్ని. ఎవ్వరు క్లీన్ చేయలేదు. అదేదో భక్తుల సాంగత్యంలో గురువు చెప్పినప్పుడు, లేకపోతే మనకంటే కొన్ని ఉత్తమ స్థాయిలో ఉండే భక్తులు, లేదా ఒక్కోసారి మన సహచరులే చెప్పినా సరే, మనతో పాటు ఉండే వాళ్ళు చెప్పినా సరే, మనం దాని మీద కొంచెం దృష్టి పెట్టి దాన్ని ఎక్కడికక్కడ తీసేసుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు తీసేసుకోవడం మంచిది. ఏముందండి మన పొరుగు ఇక్కడ, మన గౌరవం ఏముంది ఇక్కడ అసలు? అందరిలాగే మనం పుట్టాము, అందరిలాగే మనం తింటున్నాము, అందరిలాగే మనము సంపాదించుకుంటున్నాము, అందరిలాగే మనం జీవిస్తూ ఉంటాం. దేని చూసుకొని మనకి గర్వం ఉండాలి, దేని చూసుకొని మనకి అహంకారం ఉండాలి? అది అనాది కాలంగా మనం పేర్చుకొని 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 ఈరోజు ఒక మాట అంటే మనం తట్టుకోలేకపోతాం. మళ్ళీ మనం సేవకు రావట్లే, మళ్ళీ మనం సాధన చేసుకోలేకపోతాం. ఎవరైనా దాన్ని ఏదైనా సరి చేయాలని ట్రై చేస్తే మనసు అంగీకరించదు. ఇది నిజమైనటువంటి, ఇది చాలా తీవ్రమైన జబ్బు నా అవస్థ అన్నమాట ఇది. సహజంగా నేను కృష్ణుడికి సేవ చేయాల్సిన వాడిని, అసలు ఎవరు అడగక ముందే నేను సేవ చేయాల్సిన వాడిని. అలాంటిది భగవుడి సేవకే దూరం అవుతున్నాం అంటే, ఎవరో ఒక అన్న ఒక మాటకి, అంటే మనం ఇంకెంత లోపల నుంచి మనం బయటికి తీసుకోవాలో, లోపల ఉన్న వికారాన్ని ఇంకెంత బయటికి తీసుకోవాలి ఇంకా ఆలోచించండి. ఇవన్నీ ఎప్పటికీ కరగాలి ఇదంతా, ఎప్పటికీ క్లీన్ అవ్వాలి ఇదంతా. మనం చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న వాటికి మనం తట్టుకోలేకపోతే. కాబట్టి భాగవతులని ఈ సంఘటనలన్నీ కూడా భగవంతుడు వాళ్ళందరినీ నీళ్ళలో భాగంగా వాడుకుంటున్నాడు. మనకు నేర్పిస్తున్నారు ఇవన్నీ కూడా. కాబట్టి దేవతల్లో లోపాలు, మునుల్లో ఋషుల్లో లోపాలు, కానీ వాళ్ళందరూ మనకంటే హయ్యర్ హయ్యర్ లెవెల్లో ఉన్నారు. మనం కలిగిలో పుట్టామంటే దాని అర్థమే ఏంటి అని అంటే, మనలో లోపాలు తప్ప ఇంకేమి లేవు మనలో. మళ్ళీ బలహీనతలు తప్ప ఇంకేమి లేవు. కామక్రోధ మోహ మద మత్సరాలు హయ్యర్ లెవెల్లో ఉన్నాయి మనలో. సో కాబట్టి ఫైనల్ గా దక్షుడిని ఉద్దేశించి భగవంతుడు కొన్ని ఉపదేశాలు ఇస్తున్నాడు అనమాట. ఏమనంటే, మొత్తానికి దక్షుడు యజ్ఞం ప్రారంభించిన తర్వాత తన చైతన్యం కొంత పవిత్రమైంది, కొంత క్లీన్ అయింది యజ్ఞం చేయడం వల్ల, దక్షుడు ప్రారంభించడం వల్ల. అప్పుడు విష్ణు అంటున్నారు, సర్వ యజ్ఞభోక్త అయినప్పటికీ ఆయన భాగంతో తృప్తి పడతారు. ఈ మొత్తానికి యజ్ఞానికి పూర్తిగా ఆ, పూర్తి ఫలితం దాంట్లో ఉన్న ఆ, ఏమంటారు, యజ్ఞ నిర్వహణలో అసలైనటువంటి అసలు తృప్తి పడాల్సింది ఎవరు? విష్ణు. దాన్ని పూర్తిగా ఆస్వాదించాల్సింది ఎవరు? విష్ణువే. అయినప్పటికీ కూడా విష్ణుకి ఇంత భాగం అని ఇస్తే
ఆ భాగంతో తృప్తి పడుతున్నాడు. అదంతా విష్ణువుది అదంతా. యజ్ఞం అంటే విష్ణువుకి సమర్పించడమే యజ్ఞం అంటే. ఆ యజ్ఞం విష్ణువుకి పూర్తిగా విష్ణువుకి సమర్పించినా కూడా ఆయనకి కొంత భాగమే దక్కుతుంది. మిగతాదంతా దేవతలకు ఇచ్చేస్తున్నాడు. దొరికినటువంటి ఆ భాగంతో ఆయన హ్యాపీగా ఉన్నాడు, తృప్తి పడుతున్నాడు. నేను పరమాత్ముడిని మరియు సాక్షిని. ఓకేనా? ప్లస్ నాకు బ్రహ్మకి శివుడికి ఎటువంటి భేదం లేదు అంటున్నాడు. నేనే అందరి హృదయాల పరమాత్ముడిని నేనే. అందరూ ఏమేమి చేస్తున్నారో అన్ని గమనించేది కూడా నేనే. సాక్షి సాక్షిని కూడా నేనే. ఇంకోటి ఏమంటున్నాడు? నాకు బ్రహ్మకి శివుడికి ఎటువంటి భేదము లేదు. ఏ విధంగా భేదం లేదు అని అంటే, వీళ్ళు నా యొక్క అవతారాలే, వీళ్ళు కూడా నా యొక్క గుణావతారాలే వీళ్ళు కూడా. కాబట్టి అవతారాల్లో వీళ్ళు భగవుడి యొక్క శక్తిలో భాగమే. కాబట్టి జీవులు భగవంతుడిలో భాగమే. అవతారాలు భగవంతుడిలో భాగమే. మొత్తానికి భగవంతుడి నుంచి వచ్చేటువంటి అనేక శక్తులు. ఓకేనా? అనేక శక్తులు. కొంతమంది జీవులు అవుతున్నారు, కొంతమంది అవతారాలు అవుతున్నారు, కొంతమంది దేవతలు అవుతున్నారు, కొంతమంది రకరకాల జంతువులు, చెట్లు, చేమలు, అన్నీ కూడా భగవానుడి యొక్క శక్తి లేకపోతే, భగవానుడి శక్తి నుంచి ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి. అప్పుడు శక్తిమానికి శక్తిమాన్ ఎవరి నుంచి అయితే శక్తి వస్తుందో, ఓకేనా, ఆయన శక్తిమాన్. ఏదైతే ఆయన నుంచి వస్తుందో అది శక్తి. ఓకేనా? రెండు ఉన్నాయి. ఇప్పుడు శక్తిమాన్ అన్నాం అనుకోండి, సపోజ్ శక్తి లేదు కానీ ఆయన శక్తిమాన్ అన్నాం అనుకోండి, దానికి అర్థం లేదు. ఎందుకంటే శక్తిమాన్ ఎప్పుడు శక్తితో ఉండాలి. లేదా మన శక్తిని మాత్రమే మనం పూజిస్తున్నాం అనుకోండి, నిరాకారాన్ని, శక్తిని మాత్రమే పూజించాము అనుకోండి, దీనికి కూడా అర్థం లేదు. ఎందుకంటే శక్తి శక్తిమాన్ లేకపోతే శక్తి ఉండదు. సో ఒక విధంగా ఎత్తుకుంటే శక్తికి శక్తిమానికి పెద్ద తేడా, భేదం అయితే లేదు. అదే విధంగా మనం అందరం ఎలా అంటే ఈ ఈ యొక్క ఈ ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, ఈ కాంటెక్స్ట్ లో ఇక్కడ దక్షుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఫస్ట్ నుంచి కూడా విష్ణుని వేరుగా చూస్తున్నాడు, బ్రహ్మని వేరుగా చూస్తున్నాడు, శివుని వేరుగా చూస్తున్నాడు. ఈ వేరుగా చూడడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, ఒకరినేమో గౌరవించి ఇంకోని కానీ అవమానించామనుకోండి, అప్పుడు అది చాలా పెద్ద అపరాధం కిందకి వెళ్ళి మనము భక్తిలో ఎదగలేకపోతున్నాం. శక్తిమాను శక్తి. ఎస్, శక్తిమాను ఉంటేనే శక్తి వస్తుంది. కానీ శక్తిమానికి అర్థం ఎప్పుడు ఉంది? శక్తిమాన్ తన శక్తిని చూపిస్తేనే దానికి అర్థం వస్తుంది. అలాగే ఒట్టి శక్తిని మాత్రమే మనం గొప్ప, లేదా శక్తిని మాత్రమే మనం పూజిస్తే, అసలు శక్తిమాన్ అయితే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మన శక్తిమాన్ని ఫస్ట్ గుర్తించాలి. అసలు శక్తికి కూడా విలువ ఉంది. అట్లా. సో ఇది ఎందుకు డిస్కషన్ చేస్తున్నామంటే, మనమేమో భక్తులందరి భక్తుల మధ్యలోకి వెళ్తున్నామా, భక్తుల మధ్యలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అంశాలే అనేది మనం మర్చిపోతున్నాం. మర్చిపోయేసి వీళ్ళ పలానా కులం కదా, వీళ్ళది పలానా ప్రాంతం కదా, వీళ్ళు వీళ్ళంతా అంటే వాళ్ళు భిన్నత్వాన్ని చూస్తున్నాం. మనం వేరువేరుగా చూస్తున్నాం అందరినీ. వేరువేరుగా వాళ్ళని గౌరవిస్తున్నాం. మనం వేరువేరుగా వాళ్ళని చూసుకుంటున్నాం. ఎప్పుడైతే మ- ఎప్పుడైతే మనం అందరం, అంటే వీళ్ళందరూ కూడా, మనం అందరం కూడా కృష్ణుడి యొక్క అంశాలే, కృష్ణుడి యొక్క శక్తులేగా మనం అనుకుంటే, అప్పుడు అందరిని ఒకటిగానే చూడగలుగుతాం మనం. అప్పుడు భిన్న దృష్టి రాదు. భిన్న దృష్టి వస్తే ఏమవుతుంది అంటే, మనం
కొందరిని అవమానిస్తున్నాము, కొందరిని పొగుడుతున్నాం, గౌరవిస్తున్నాం. అంటే కొందరిని అవమానించడం ప్రారంభించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అవమానించిన కారణంగా మనం అపరాధాలు మూటగట్టుకుంటాం. అందుకే మన దృష్టి ఎప్పుడు ఎలా ఉండాలంటే, వీళ్ళందరూ అందులో ఉన్న అందరూ కూడా అవతారాలు కావచ్చు, దేవతలు కావచ్చు, మనులు కావచ్చు, జీవులు కావచ్చు, అందరూ కూడా కృష్ణుడు అంశాలే, కృష్ణుడు యొక్క శక్తులని కనుక గమనిస్తే అందరూ మనం ఒకటిగా చూసినప్పుడు మనకి ఎటువంటి అపరాధం చేయం మనం. ఎప్పుడైతే మనం కృష్ణుడి నుంచి అందరినీ వేరుగా చూస్తామో అప్పుడు మనం కొందరిని ఎక్కువగాను కొందరిని తక్కువగా చూసే అవకాశం ఉంది. అలా ఎక్కువ తక్కువ చేసినప్పుడు ఏమైంది అని అంటే దానివల్ల అపరాధం అయింది. ఇప్పుడు దక్షుడికి తక్కువ ఎక్కువ చేశాడు, అపరాధం అయిపోయింది. అపరాధం వల్ల ఏమైంది? ఇంతకేం చేశాడు? ఆ అపరాధం ఎలా చేశాడు? బ్రహ్మ ఇటువంటి వ్యక్తి, విష్ణు అటువంటి వ్యక్తి, కానీ శివుడు మాత్రం చాలా తక్కువ వాడు. ఎందుకంటే భిన్న దృష్టి ఇది. వేరు వేరుగా చూడడం, అందరినీ వేరువేరుగా చూసినప్పుడు మనం ఖచ్చితంగా ఒకరిని ఎక్కువ చూస్తాం, ఒకరిని తక్కువ చూస్తాం. అప్పుడు ఎక్కువ తక్కువలు ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా మనం అపరాధాలు చేస్తాం. అపరాధాలు చేస్తే భక్తులు మనం ఎదగలేము. అందుకని ఇక్కడ నేనే ఆ ఒక్క పరమ సత్యాన్ని, నేనే సృష్టి స్థితి లయం కోసం మాయాశక్తి ద్వారా 3 రూపాయలు తీసుకుంటున్నా. ఆ 3 పేర్లతో నేను నిర్వహిస్తాను. ఒక్కడే నేను, నేనే పరమ సత్యాన్ని. నా నుంచే నేనే సృష్టి స్థితి లయాన్ని 3 నేనే చేస్తున్నా. కాకపోతే ఈ మూడింటిని నేనే 3 రూపాయల కింద తీసుకొని 3 పేర్లతో నేనే నిర్వహిస్తున్నా. ఈ మాట ఎందుకు అంటున్నారంటే భగవంతుడు శివుణ్ణి గాని, బ్రహ్మను గాని, దేవతలను గాని ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అంశాలను లేదా కృష్ణుడి యొక్క శక్తులేను అని ఎప్పుడు గుర్తుపెట్టుకొని నా మీద ఉన్న గౌరవంతో అందరినీ గౌరవించాలి. నా మీద ఉన్న ప్రేమతో అందరినీ ప్రేమగా చూడాలి. కానీ నేను కృష్ణుని ప్రేమిస్తాను, కానీ ఆయన కోసం వచ్చిన భక్తులను మాత్రం నేను సేవించను అంటే అప్పుడు మన భక్తికి ఉన్న అర్థం ఏంటి అప్పుడు? మనం ఏమని ప్రేమిస్తున్నాం భగవంతుని? ప్రేమించడం అంటే ఏంటి? మనం భగవంతుని కానీ ప్రేమిస్తే నిజంగా భగవంతుడికి సంబంధించిన అన్ని ప్రేమించాలి. భగవంతుడి యొక్క శక్తులు కూడా నేను ప్రేమించాలి. నేను భగవంతుని మీద ప్రేమిస్తాను, కానీ వచ్చిన భక్తులు మాత్రం నేను నాకు నాకు నోటుకు వచ్చిన ఏది పడితే అది అంటాను. అప్పుడు నిజంగా మనం భగవంతుని ప్రేమిస్తున్నామా? ప్రేమించట్లేదు. ఎందుకంటే నాకు నిజంగా కానీ ప్రేమ కానీ ఉంటే భగవంతుడి మీద, భగవంతుడి నుంచి వచ్చిన ప్రతిదాన్ని నేను ప్రేమిస్తాను. అది నిజమైన ప్రేమ అంటే. మనం అప్పుడప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటాం. జనరల్ గా ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నారనుకోండి. సో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించినా సరే, లేదా ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించినా ఆ అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ప్రతి లక్షణాన్ని ఇష్టపడతారు. ఒకటి, ప్రతి లక్షణాన్ని ఇష్టపడతారు, ప్రతి గుణాన్ని ఇష్టపడతారు. ప్రేమ ఏర్పడితే వాళ్ళ లోపాన్ని చూపలేరు నిజంగా ప్రేమగా ఉంటే. అలాగే వాళ్ళకు సంబంధించిన వస్తువులు కూడా అంతే ప్రేమిస్తారు. లేదా వాళ్ళు వాళ్ళు ప్రేమించేటువంటి, అది వాళ్ళు ఇష్టంగా తినేటువంటి ఏ ఆహారమైనా కావచ్చు, లేదా ఏ వస్తువులైనా కావచ్చు, ఏదైనా కానీ మనం కూడా అలవాటు చేసుకుంటాం. వాటన్నిటినీ మనం కూడా ఇష్టపడడానికి ప్రయత్నిస్తాం. ఇది సత్యం. ఇది మనకిష్టం లేదు, కానీ ఆ అబ్బాయికి ఇది ఇష్టం కాబట్టి నేను కూడా అది అలవాటు చేసుకుంటాను. లేదా ఆ అమ్మాయికి ఇది ఇష్టం కాబట్టి నేను కూడా అలవాటు చేసుకుంటాను. ఎందుకంటే
నాకైతే పర్సనల్గా ఇష్టం లేదు, కానీ వాళ్ళు ప్రేమించారు కాబట్టి నేను కూడా ప్రేమించాలి దాన్ని. దీని నిజమైన ప్రేమ అంటారు. అలాగే వాళ్ళు వదిలేసిన ఏదో చాక్లెట్ బ్లాపర్లో లేదా ఎప్పుడో ఇచ్చిన ఒక పువ్వునో లేకపోతే ఇంకేదేదో అన్నిటినీ కూడా జతపరుచుకుంటారు. అంటే వస్తువుల మీద కూడా నాకు అంతే గౌరవం ఉందన్నమాట, అంతే ప్రేమ ఉంది నాకు. ఒక మనిషిని మనం ప్రేమించామనుకోండి, వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అందరిని నేను ప్రేమించగలిగితే అది నిజమైన ప్రేమ. ఆ వ్యక్తిని నేను ప్రేమిస్తే అందరిని నేను ప్రేమిస్తున్నట్టే. అలాగే ఇప్పుడు నాకు భగవంతు మీద ప్రేమ ఉంటే మరి నేను ఈ తేడాను ఎందుకు చూస్తున్నానైతే, అందరూ ఈ లోపల ఎందుకు చూస్తున్నాను, ఒకరిని ఎక్కువగాను ఒకరు తక్కువగాను, ఒకరినేమో కోపంతో మాట్లాడతాను ఒకరినేమో ఇష్టంతో మాట్లాడడం. అంటే అర్థం ఏంటి అని అంటే, మనం ఇక్కడ భగవంతుడిని వేరుగాను వీళ్ళని వేరుగా చూస్తాం. అప్పుడు వేరుగా చూసినప్పుడు ఏమవుతుంది, మనం అపరాధాలు చేస్తాం. అపరాధాలు చేస్తే అది కృష్ణుడికి ఇష్టం ఉండదు. అయితే ఈ భిన్నంగా చూసేటువంటి ఈ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మనలో కామ క్రోధ మోహ మన్మచం ఉండడం వల్లే అందరినీ వేరువేరుగా చూస్తాం. ఎప్పుడైతే మన హృదయం పవిత్రం అవుతుందో, వీటన్నిటిని మనం కడుక్కుంటామో, అప్పుడు నాకు భగవంతుడు వేరుగాను ఈ జీవులు వేరుగాను నాకు కనిపించరు. అందరూ నాకు ఒకటిగా కనిపిస్తారు. అప్పుడు కృష్ణుడు ఏది చెప్పినా, భక్తులు ఏది చెప్పినా నేను అన్ని ఒకటిగానే తీసుకుంటాను నేను. కాబట్టి ఇక్కడ విష్ణువు దక్షుడితో అంటున్నాడు అనమాట, నువ్వు వేరుగా చూసే పరిస్థితి ఉండడం వల్ల నువ్వు అపరాధాలు చేస్తావు. అపరాధాలు చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ మన కర్మలు చేసి మళ్ళీ ఎడికే వస్తాం. కాబట్టి దయచేసి నన్ను, నా శక్తుల్ని వేరుగా చూడొద్దండి. నన్ను, నా అంశాలని వేరుగా చూడొద్దండి. మన కృష్ణుని ఇష్టపడినట్లయితే వాళ్ళకి సంబంధంలో వచ్చే ప్రతి ఒక్కరిని నేను ఇష్టపడడానికి ప్రయత్నించాలి. వాళ్ళనే కొన్ని మంచి చెడు అని అంటూ ఉంటే దాంట్లో అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి దాన్ని ఎలా స్వీకరించాలో దాన్ని కూడా మనం ఆ, నేర్చుకోవాలి, ఎలా స్వీకరించాలో నేర్చుకోవాలి. వీటన్నిటి మధ్యలో మళ్ళీ మనకి శిక్షా గురువు ఉంటారు, మనకి కొంతమంది కొంచెం అనుభవం గడిచినటువంటి కొంతమంది భక్తులు ఉంటారు. వాళ్ళతో మనం డిస్కస్ చేయొచ్చు. నాకు ఇలా అనిపిస్తా ఉంది, నేను ఇలా అనిపిస్తా ఉన్నప్పుడు ఇది కరెక్టే నాకు కాదు కదా, మరి దీని నుంచి నేను ఎలా బయటపడాలి. అప్పుడు వాళ్ళు మనకు సహాయం చేస్తారు, ఎలా మనం బయటపడాలని, ఎలా మనం వీటన్నిటి నుంచి అధిగమించాలని ఖచ్చితంగా వాళ్ళు సహాయం చేస్తారు. అందుకే భక్తుల సాంగత్యంలో మనకి మూడు శ్రేణుల భక్తులు ఉంటారు. అందులో మనకు ఉత్తమ భక్తుల యొక్క మనం సాంగత్యం చేస్తే వాళ్ళు మనము ఈ ఈ బలహీనతల నుంచి, ఈ లోపాల నుంచి, ఈ అపరాధాల నుంచి మనం బయటపడేట్టు వాళ్ళు చేస్తారు. కాబట్టి చివరిగా అజ్ఞానులు మాత్రమే నన్ను మరియు జీవుణ్ణి లేదా బ్రహ్మ శివుని వేరుగా చూస్తారు. శక్తి, శక్తిమాన్, అవతారి, అవతార వేరుగా చూస్తారు. కానీ యాక్చువల్గా అంతా కూడా శ- ఆ, వాళ్ళు ఉన్నటువంటి క్వాలిటీ, నాణ్యతని ఒకటిగా చూడాలండి. అజ్ఞానులు మాత్రమే వేరుగా చూస్తారు. నిజమైన జ్ఞానులు ఒకటిగా పరిగణించి అందరినీ గౌరవిస్తారు, అందరినీ సమానంగా చూస్తారు. నాకు భక్తు నాకు భక్తులు నన్ను జీవులు నాకు భక్తులు నన్ను జీవులు వేరుగా చూడరు. కొంచెం మిస్టేక్ అయింది. సింపుల్గా భక్తులు నన్ను జీవుల నుండి వేరుగా చూడరు. నిజమైన భక్తులైతే నన్ను జీవుని వేరువేరుగా చూడరు. ఎలా అయితే మనిషి తన అవయవాల్ని వేరుగా చూడడు కదా. ప్రతి మనిషి తనలో ఉన్న అవయవాల్ని తనదిగా భావిస్తాడు, వేరుగా చూడటం. అట్లాగే వీళ్ళందరూ కూడా కృష్ణుడి నుంచి వచ్చారు కాబట్టి కృష్ణుడి నుంచి వీళ్ళందరినీ వేరుగా చూడరు. భక్తులైతే, భక్తులు కాకపోతే వేరుగా చూస్తారు వాళ్ళు. భక్తులు కాకపోతే వేరుగా చూస్తారు. మనం నిజంగా భక్తులు అవ్వాలి అనుకుంటే, భక్తులు ఎదగాలి అనుకుంటే కాలక్రమంలో మనం భగవంతుని ఎలా గౌరవిస్తామో
మనకి అదే విధమైనటువంటి గౌరవం మనం భక్తులకు కూడా చూడాలి, అదే విధమైన గౌరవం దేవతలకు కూడా ఇవ్వాలి. అండ్ ఫైనల్ గా ఇవన్నీ విన్న తర్వాత ఆ, కాబట్టి అభిన్నంగా చూసే వారికి ప్రశాంతత లభిస్తుంది. ఎవరైతే ఈ తేడాలు చూడరో వాళ్ళకంతా ప్రశాంతంగా ఉంటుంది. తేడాలు కానీ చూశారనుకోండి, అంటే ఈ తేడాలు గమనించి మనకు తెలుసు, మనలో ఉన్నంత వరకు మనం ప్రశాంతంగా ఉండలేము ఈ ప్రపంచం. మనం ప్రశాంతంగా ఉండలేము ఈ ప్రపంచం. వీళ్ళు గొప్ప, వీళ్ళు తక్కువ, వీళ్ళది ఆ కులము, వీళ్ళది వేరే కులము, వీళ్ళు చిన్నప్పుడంతా వీళ్ళు దుర్మార్గులు, ఇప్పుడు మాత్రం ఇటు వచ్చారు అని ఆ భిన్నత్వాన్ని చూడగలిగితే మాత్రం, భిన్నత్వాన్ని కానీ చూస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. కానీ అందరిని కానీ కృష్ణుడి యొక్క శక్తులు గాను, కృష్ణుడి యొక్క అంశాలుగా చూడగలిగితే మాత్రం ప్రశాంతం ఉండదు. కానీ ఇదంతా రాత్రి జరిగేది, ఇదంతా రాత్రి రాత్రి కావద్దు ఇదంతా. కానీ ఆ దిశగా మన యొక్క సాధన ఉందా, ఆ దిశగా మన యొక్క దృక్పథం ఆ విధంగా ఉందా, అటువైపు మనం ప్రయాణిస్తున్నామా, అది గమనించుకోవాలి మనం. అని చివరిగా దక్షుడు యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. దక్షుడు ఉపదేశాలు విన్న తర్వాత, అంటే కృష్ణుడి నుంచి ఉపదేశాలు విన్న తర్వాత, ముందు విష్ణుని పూజించిన తర్వాత బ్రహ్మని శివుడిని కూడా పూజిస్తారు. నెక్స్ట్ శివుడిని యజ్ఞ ఆయన యజ్ఞార్పణలో భాగంతో పూజించాడు. తర్వాత దేవతను పూజించి ఇతర పూజారులతో కలిసి స్నానం చేశాడు. తర్వాత శివుడికి ఇవ్వాల్సిన యజ్ఞార్పణలు ఆయనకి ఇవ్వాల్సిన భాగాన్ని ఆయనకి ఇచ్చాడు. తర్వాత దేవతను పూజించాడు. ఆ తర్వాత అందరితో కలిసి ఆయన స్నానం చేశాడు. అంటే ఇప్పుడు ఆయన అందరినీ సమానంగా వాళ్ళని గౌరవించడం, సమానంగా పూజించడం. ఇప్పుడు విష్ణు చెప్పిన తర్వాత ఒకరు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాకుండా అందరినీ గౌరవించడాన్ని గౌరవించడం తెలుసుకున్నాడు ఇప్పుడు. తర్వాత అందరితో కలిసి స్నానం చేశాడు. తర్వాత దేవతలను కూడా దక్షుణ్ణి ఆశీర్వదించిన తర్వాత వాళ్ళ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. సతీమాత ఇప్పుడు ఆమె మళ్ళీ అవతరించింది అనమాట. హిమాలయ మేనకాకు మళ్ళీ తిరిగి ఆమె అవతరించింది. మరలా శివుడినే మనువాడింది మళ్ళీ వచ్చి. పార్వతి అనే పేరుతో మళ్ళీ ఇంకొక రూపంలో మళ్ళీ ఆమె అవతరించి మళ్ళీ శివుడినే పెళ్లి చేసుకుంది. కాబట్టి శివపార్వతి మనం వేరు చేసే పరిస్థితి లేదు. శివుడు ఎన్ని రూపాల్లో మళ్ళీ వచ్చినా, అమ్మవారు ఎన్ని రూపాల్లో మళ్ళీ వచ్చినా, సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఆ, అవతారాలతోనే మళ్ళీ వెళ్ళి వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. అట్లా ఇదంతా నేను ఉద్ధవుడి నుంచి నేను శ్రవణం చేశాను అని చెప్తాను. ఫైనల్ గా ఇదంతా మొత్తం విన్నాం కదా. ఆల్మోస్ట్ 2వ అధ్యాయం నుంచి ఇప్పుడు 7వ అధ్యాయం దాకా ఇదంతా విన్న దానికి ఫలశ్రుతి ఏంటంటే, ఎవరైతే ఇదంతా విన్నారో వాళ్ళకి వాళ్ళ పాపాలన్నీ హరించుకోబోతాయంట. ఈ మొత్తం ఈ సన్నివేశం మొత్తం విన్నదాన్ని, దక్ష యజ్ఞాన్ని, వాళ్ళ పాపాలన్నీ హరించిపోతాయంట మనం విన్నందుకు. ఇప్పుడు మనం దామోదర మాసంలో వింటున్నాం. ఆ ఫలితాన్ని మనం చాలా ఏ స్థాయిలో ఉంటుందో మనం చెప్పలేం. ఏ స్థాయి అయినా మనకు ఒకటే కావాలి, ఏ నుంచి మనం బయటపడాలి. నిరంతరం భగవంతుడి సేవలో శాశ్వతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక్కడున్నా భగవంతుడి సేవే, మనం అక్కడికి వెళ్ళినా భగవంతుడి సేవే. అందుకే మనం ఈ దామోదర మాసంలో మనం భగవంతుని ఎప్పుడు మనం ఒకటే వెళ్తాం. నిరంతరం నన్ను నీ సేవలో ఉండేటట్టు చూడు, నేను స్మరించుకునేలాగా చూసుకో అని చెప్పేసి మనం ఎప్పుడు ఏ విధంగా మనం భగవంతుడిని మనం తలుచుకున్నా సరే మన ప్రార్థన ఈ విధంగా ఉండాలను. సో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జయ, అనంత కోటి వైష్ణవి కి జయ. సో నెక్స్ట్ అధ్యాయంలో జస్ట్ ఒక నిమిషంలో చెప్పేసి, నెక్స్ట్ అధ్యాయం నుంచి ధ్రువ మహారాజ్ చరిత్ర వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిల యొక్క వంశాలు అయిపోయినాయి. దేవహూతి, ఆకృతి, ప్రసూతి అయిపోయింది. నెక్స్ట్ రాబోయేది ఇద్దరు కుమారుల గురించి. సో దాంట్లో ఒకరు ఉత్తానపాద్, తర్వాత ప్రియవ్రత్. సో నెక్స్ట్ రాబోయేది ఉత్తానపాద్ గురించి. ఆ ఉత్తానపాద్ యొక్క కుమారుడే ధ్రువ మహారాజు. కాబట్టి నెక్స్ట్ అధ్యాయం ధ్రువ చరిత్ర గురించి ఉంటుంది అన్నమాట.
హరే కృష్ణ.